కొన్ని బ్రాంచెస్లో ఈ బ్రాంచ్లో ఇది మొదటి వార్షికోత్సవం. ఇక కర్ణాటకలో ఇంకొక 2-3 నెలలు పట్టుద్ది, అది కూడా రెగ్యులర్ బ్రాంచే. కాబట్టి అక్కడ కూడా కర్ణాటకలో కూడా మొదటి వార్షికోత్సవం రెడీ కాబోతుంది. సరే, ఏదేమైనా దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చారు. ఈ యొక్క వీం పరిచర్య అనేది చిన్న సంఘములు, అంటే గ్రామాల్లో చిన్న సంఘములుగా ఉండేవారు అభివృద్ధి చెందటానికి, సేవలో బలం పొందుకోవటానికి, కొంత ధైర్యము, కొంత ఆదరణ పొందటానికి వీం పరిచర్య మన సంఘములకు ఆశీర్వాదకరంగా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మన పరిచర్యలో పెద్ద సంఘాల పాస్టర్స్ ఉండరు. ఎందుకంటే వాళ్ళకు అవసరం లేదు ఈ సహవాసం, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డెవలప్ అయ్యారు, ఆర్థికంగా డెవలప్ అయ్యారు, ఆధ్యాత్మికంగా డెవలప్ అయ్యారు, సంఘాన్ని నడిపించగలిగిన సామర్థ్యం కూడా ఉంది వాళ్ళకు. కాబట్టి అలాంటి వారికి ఈ సహవాసం వల్ల ఏ మేలు కలగదు. మరి ఎవరు మేలు పొందుతారు అంటే, కొత్తగా పరిచర్య ప్రారంభించిన వాళ్ళు, లేదా పరిచర్య ప్రారంభించిన సంఘాలు డెవలప్ కాకుండా ఉండేవాళ్ళు, ఆర్థికంగా డెవలప్ కాకుండా, తర్వాత సంఘపరంగా డెవలప్ కాకుండా ఉండే సేవకులకు ఈ పరిచర్య నిజంగా ఉపయోగపడుతుంది. ప్రతి నెల ఎన్నో సాక్ష్యాలు మేము వింటూ ఉన్నాం. వాళ్ళ సంఘాలు ఎలా డెవలప్ చేసుకోగలిగారు, వారు ఆర్థికంగా ఎలా డెవలప్ అయ్యారు. ఒకప్పుడు స్థలాలే లేని వాళ్ళు ఇప్పుడు మంచి మంచి స్థలాలు తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. స్థలాలు ఉన్నవారు చర్చి కట్టుకోవడానికి ఇబ్బంది పడేటువంటి వారు ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలు కూడా కట్టుకొని సేవలో అభివృద్ధి చెందారు. కాబట్టి వీం పరిచర్య దూపాడులో 2018 జనవరి 29న ఇది మొదలైంది. కాబట్టి ఈ 6 సంవత్సరాల్లో అనేక సంఘాలను దేవుడు బలపరిచాడు. కాబట్టి ఈ పరిచర్యలో ఎన్నో రకాలైన బాధలు, ఎన్నో రకాలైన అవమానాలు, ఎన్నో రకాలైన శోధనలు, ఎన్నో రకాలైన ఆటంకాలు ఎన్నో వచ్చాయి మాకు. అంటే మేము ఊకే వస్తాము, మీకు అట్లా కనబడి వెళ్ళిపోతాం, కానీ దీని వెనక ప్రజల మనస్తత్వాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇలా సేవకులకు మేము సహాయం చేస్తుంటే కూడా కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే, మీరు ఇలా చేస్తున్నారు, మీకు ఎంత వస్తుందో, వీళ్ళకు మాత్రం 500 ఇస్తున్నారని మీ మీద చెడ్డ సాక్ష్యం వస్తుంది అని చెప్పారు. అంటే మీకు ఎక్కడో దండిగా కట్టలు వస్తున్నాయి, మీరు మాత్రం పాస్టర్లకు 500, బ్రాంచెస్లో 200, పాస్టర్స్కు 100 రూపాయలు అట్లా ఇస్తున్నారు, కానీ మీకు దండిగా వస్తుంటుంది, వీళ్ళే దాచుకొని ఒక 10 పైసలు భాగం పెడుతున్నారు అని, మీరు ఇట్లా ఇవ్వటం వలన చెడ్డ సాక్ష్యం వస్తుంది మీకు అని చాలామంది పాస్టర్లు మాతో డైరెక్ట్ కలిసినప్పుడు కానీ, ఫోన్లలో కానీ చాలామంది పాస్టర్లు మమ్మల్ని సేవకులకు సహాయపడనేయకుండా ఆటంకపరిచే ప్రయత్నాలు జరిగాయి. అంటే సేవకులకు సహాయపడకూడదు అని ఎన్నో రకాలైన శోధనలు వచ్చినాయి మాకు. అంటే ఈ పరిచర్య నిలిపివేసే ప్రయత్నాలు అవి. అంటే ఒక సేవకురాలు సంఘ పరిచర్యలో మనము కొనసాగుతున్నప్పుడు మనకు చాలా రకాలైన శోధనలు వస్తాయి. అంటే మీ సంఘాల్లో కానీ, మీ కుటుంబంలో కానీ, లేదా మీరు సేవ చేస్తున్నటువంటి ఆ స్థలాల్లో కానీ చాలా రకాలైన ఆటంకాలు, శోధనలు, బైబిల్ భాషలో చెప్పాలంటే శోధనలు. అవి శోధనలు ప్రతి సేవకునికి ఖచ్చితంగా వస్తాయి. సేవకురాలకు కూడా శోధన వస్తుంది. అయితే ఆ శోధనలో నిలబడినప్పుడు విజయాలు చూస్తాం మనం. కాబట్టి మేము ఇలా సేవకులకు, సంఘాలకు సహాయం చేస్తూ ఉంటే ఎంతోమంది మా గురించి చెడ్డ సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. మా ఎదుట మంచిగా మాట్లాడి పక్కకు వెళ్ళి వీళ్ళు అంత డబ్బులు తినేస్తున్నారు అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా చెప్పిన వారేమో అట్లే ఉన్నారు, కానీ శోధనలో నిలబడి
శోధనను ఎదుర్కొని జీవిస్తున్నప్పుడు ఇప్పుడు 13 సంఘాలతో ప్రారంభమైన ఈ సేవ ప్రతి నెల 200 సంఘాలను మేము దర్శిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అట్లా వాళ్ళు అన్నప్పుడు ఆ శోధనకు మనకెందుకు పంచాయతీ సహాయం చేసుకుంటాం, మళ్ళీ ఎందుకు మనం మాట్లాడాలి అని ఒకవేళ మా ప్రేరేపణ కలిగి ఉంటే ఇన్ని సంఘాలను మేము ప్రతి నెల దర్శించే వాళ్ళం కాదు, ఇన్ని బ్రాంచెస్ ఉండేటివి కాదు, 3 రాష్ట్రాల్లో పరిచర్య జరిగేది కాదు. కాబట్టి ఎన్నో అన్నారు ఆయన కూడా, అంటే ఈ ప్రోగ్రాం జరగకూడదని. అంటే వాళ్ళకి ఎంతో వస్తుంది, ఏమేమో ఎవరెవరో స్పీకర్లను పట్టుకొని వస్తారు, వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకుంటారు, తర్వాత మీకేమో కొంచెమే ఇచ్చిపోతారు అని ఇట్లా ఎన్నెన్నో రకరకాలైన బ్రాంచెస్లో శోధనలు ఎన్నో వచ్చాయి. కానీ అవన్నీ ఎంతవరకు వాస్తవం అనేది మాతో దగ్గర సహవాసం చేస్తే ఆ విషయాలన్నీ అర్థమవుతాయి. దూరం నుండి చూస్తే ఏమనిపిస్తుందంటే ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. మాతో దగ్గర సహవాసం చేస్తే ప్రతి రూపాయిని మేము ఎలా ఖర్చు పెడతామో, ఎలా రిసిట్లు ఉంటాయో మా దగ్గర, ఇవన్నీ రికార్డెడ్గా అన్నీ ఉంటాయి. అంటే మా దగ్గరకు వచ్చే ప్రతి రూపాయికి మేము రిసిట్ ఇస్తాము. మా దగ్గర నుంచి వెళ్ళే ప్రతి రూపాయికి సంతకాలతో సహా. మీతో ఎందుకు సంతకాలు పెట్టుకునే ఉన్నారు? ఓకే, పని లేక కాదు, అవన్నీ రికార్డెడ్గా అవన్నీ తయారవుతాయి ప్రతి నెల కూడా. అంటే ఎంత బ్యాలెన్స్ వస్తుంది, ఎంత డెఫిసిట్ అవుతుంది, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎన్ని బ్రాంచెస్లో ఏ బ్రాంచ్కి ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ కూడా ప్రతి నెల క్యాష్ బుక్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రతి పైసాకు రెస్పాన్సిబిలిటీ మేమే. అంటే దేవుడు మాకు ఆ బాధ్యత అప్పగించాడు. ఆ పనిలో నమ్మకంగా ఈ 6 సంవత్సరాలు చేయగలిగాం. కాబట్టి అనేక మంది స్పాన్సర్స్ మనకు వచ్చారు. కొంతమంది వెళ్ళిపోయిన వారు ఉన్నారు, కొంతమంది రెగ్యులర్గా చేసే వాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఈ యొక్క వీమ్ పరిచర్య ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు దిగ్విజయంగా నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ అందరికీ కూడా ఈ యొక్క మొదటి వార్షికోత్సవ శుభములు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మీ సంఘాలను రెట్టింపు దీవెనల చేత ఆశీర్వదించునుగాక. ఆమెన్. కాబట్టి ఈ దినము నేను చెప్పే మాటలు సేవకుని కుటుంబంలో వచ్చే శోధనలు, అంటే మన సేవ అభివృద్ధి కాకుండా, మనము విజయాలు పొందకుండా మన సేవలో ఎదురయ్యేటువంటి శోధనలు, అంటే ఎన్నో రకాలైన శోధనలు సేవకునికి ఎదురవుతూ ఉంటాయి. రండి, మా లోపలికి రండి. మరి ఈరోజు పాస్టర్ కూడా పాపం జ్వరం అని ఫోన్ చేశారు పాస్టర్ గారు. ఎలా అమ్మా అంటే మొత్తానికి ప్రేయర్ చేశాము, ఉదయకాలం కూడా పాస్టర్ గారిని అడిగాము, సార్ ఎట్లా మరి పాస్టర్ అమ్మ గారికి జ్వరం అంటున్నారు, ఏం చేద్దామంటే ప్రోగ్రాం అయితే ఆపేది లేదు సార్, జరగాల్సిందే ఈరోజు అన్నాడు జేకారే పాస్టర్ గారు. కాబట్టి మీరు రెడీగా ఉంటే మేము కూడా రెడీ అని చెప్పేసి మేము కూడా సిద్ధమై ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. కాబట్టి అమ్మా జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఆ హీరో? ఎవరు నాయన? ఏమంట ఆయన బాధ? ఏమంటమ్మా? కొంచెం చూడండి, ఎత్తుకుని బయటికి వెళ్ళండి, లేకుంటే ఆ రూమ్లో కూర్చోపో. వేడి ఎక్కువ అవుతుంది, ఆ రూమ్లో కూర్చో. నేనుమా ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సేవకులకు ఎదురయ్యే శోధనల్లో ఆ శోధనలో మనము నిలబడగలిగితే, శోధనలో పడిపోకుండా మనం ఎప్పుడైతే నిలబడి సేవ చేయగలుగుతామో దేవుని కొరకు గొప్ప విజయాలు సాధించే సేవకులంగా మనం తయారవుతాం. దేవుడు అద్భుతమైన విజయాలను దేవుడు మనకిస్తాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, శోధన సహించువాడు ధన్యుడు అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది. శోధనలు ఎన్నో ఎదురవుతున్నాయి మనకు. ఒక రకమైన శోధన కాదు, సంఘములో శోధనలు ఉంటాయి, ఇంటి పక్కల వాళ్ళతో శోధనలు ఉంటాయి, భార్యతో శోధన ఉంటుంది, భర్తతో శోధన ఉంటుంది, పిల్లలతో శోధన ఉంటుంది. తర్వాత మనం వెళ్ళే సంఘాల్లో పరిచర్యల్లో ఎన్నో రకాలైన శోధనలు సేవకుని పతనము చేయటానికి సాతానుడు ఎంతో వాడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు? వాని టార్గెట్ ఏంటంటే సేవకులను పడగొట్టడం. ఏం టార్గెట్ సాతానుది? సేవకులను సేవకురాలను పడగొట్టడము సాతాను యొక్క టార్గెట్. ఎందుకంటే విశ్వాసులను పడగొట్టినా మనకేం పెద్ద లెక్కలేదు. సేవకులను పడగొడితే, సేవకులను టార్గెట్ చేస్తే వాడు సేవ చేయకుండా, సువార్త ప్రకటించకుండా, ఇంకొక ఆత్మ రక్షించబడకుండా వాడు చాలా సంతోషపడతాడు. కాబట్టి సేవకుని ఇంటి వాకిట దగ్గర సాతానుడు పొంచి కూర్చొని, మనం కుర్చేసుకొని ఎట్లా కూర్చుంటామో, ఒక సేవకుని ఇంటి ముందు సాతానుడు అలా కుర్చేసుకొని కూర్చొని ఉంటాడు. ఎందుకు? నిన్ను ఎక్కడ శోధించాలి, నీకు ఏ రకమైన శోధన పెడితే నీవు పడిపోతావు, ఏ రకమైన శోధనలో నీవు పడిపోతావు అని సాతానుడు నీకు ఎన్నెన్నో రకాలైన శోధనలు వాడు సృష్టించడానికి సేవకుని ఇంటి గడప బయటనే వాడు కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు సేవకుని పడగొట్టాలని. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా, కొంతమంది డబ్బు విషయంలో సాతానుడు పడగొట్టాలని, ఎందుకంటే మన పాస్టర్ల ఫెలోషిప్లో డబ్బు ఉండేటువంటి సేవకులు ఎవరు కూడా మన సహవాసంలో ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కావాలనుకుంటారు, 1000 కావాలంటారు, 500 కావాలంటారు, 2000 కావాలంటారు, మనం ఆడిస్తాం. కాబట్టి డబ్బు ఉండేటువంటి సేవకులు మన దగ్గరికి రారు. కాబట్టి ఒక శోధన అనేది సేవకునికి ఏ రూపంలో వస్తుందో తెలియదు. డబ్బు రూపంలో రావచ్చు, స్త్రీ రూపంలో రావచ్చు, లేకపోతే ఇంకా ఏ రీతిగానైనా మన సేవను పడగొట్టడానికి సాతానుడు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి సాతాను చేతిలో పడకుండా, సాతాను శోధనలో పడకుండా దేవుని కొరకు మనము నిలబడగలిగితే అద్భుతమైన విజయాలు మనము పొందుకోగలుగుతాం. పరలోకంలో ఒకరోజు దేవుడు ఆ సింహాసనం మీద కూర్చొని ఆసీనుడై ఉండగా దేవదూతలందరూ ఆయన్ను స్తుతిస్తున్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని గొప్ప స్వరముతో, తర్వాత గాన ప్రతిగానములతో దేవుణ్ణి వారు ఘనపరుస్తూ ఉన్నారు. దేవదూతలందరూ ఆ దేవుణ్ణి ఘనపరుస్తూ స్తుతిస్తూ ఉంటే ఒక దేవదూతకు మనసులో ఏమనిపించిందంటే, ఒక చిన్న శోధన ప్రారంభమైంది. అంటే ఈ శోధన ఎక్కడ మొదలైందంటే పరలోకంలో ఫస్ట్ మొదలైంది. ఆ మనసులో దేవదూత శోధించబడి, దేవుడు ఇంత గణపరచబడుతూ ఉన్నాడు, నేను కూడా అలాగా గణపరచబడితే ఎంత బాగుండు అని మనసులో వచ్చినటువంటి శోధన తనకు పరలోక రాజ్యంలో స్థానం లేకుండా చేసింది. అంటే తన మనసులో ఒక చిన్న శోధన ప్రారంభమయ్యి, ఆ శోధన వలన పరలోకంలో ఉండే భాగ్యాన్ని దేవదూత పోగొట్టుకొని సాతానుడుగా భూమి మీదకి వచ్చాడు. ఇక భూమి మీద ప్రశాంతంగా ఉన్నాడంటే వాడు ఎట్లా శోధించబడ్డాడో భూమి మీద ఉండే క్రైస్తవులు, భూమి మీద ఉండేటువంటి సేవకులు సేవకురాండ్రను కూడా వాడు శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఎట్లా నీ సేవను పడగొట్టాలి, ఎట్లా నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలి, ఏ విధంగా ఏ శోధన పెడితే నువ్వు పడిపోతావు, ఏ శోధనకు నువ్వు లొంగిపోతావు, సాతానుడు నిన్ను గుర్తుపడతాడు. వాడు
మనుషులైతే గుర్తుపట్టలేరు, కానీ సాతానుడు నిన్ను గుర్తుపట్టగలుగుతాడు. నీకు డబ్బు మీద ఆశ ఉందా, స్త్రీ మీద ఆశ ఉందా, లేకపోతే ఆస్తుల మీద ఆశ ఉందా, పొలాలు స్థలాలు పెద్ద పెద్ద బంగ్లాల మీద ఆశ ఉందా, ఏ వేటిలో నువ్వు ఆశపడుతున్నావో ఆ ఆశను వాడు ఏం చేస్తాడంటే నిన్ను శోధించడానికి దాన్ని నీ ముందు పెట్టి నీ సేవా జీవితాన్ని పాడు చేయటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి శోధన అనేటువంటిది పరలోకంలో ప్రారంభమయ్యి డైరెక్ట్గా దేవుడు భూమి ఆకాశములను సృజించిన తర్వాత ఆదాము అవ్వల దగ్గరికి వాడు ఎంటర్ అయ్యాడు. ఫస్ట్ ఎక్కడ ఎంటర్ అయినాడు? ఆదాము అవ్వలను శోధించటానికి దేవుడు పెట్టిన ఆజ్ఞను వారు మరిచిపోయేటట్లుగా, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా సాతానుడు అవ్వ దగ్గరికి వెళ్ళి శోధించాడు. అది మీరు సేవకులు కాబట్టి నేను అంత వివరించను. అంటే ఒక శోధన అనేది ఏదెను తోటలో ఒక సర్పము రూపములో వచ్చింది. అంటే ఒక కుటుంబాన్ని పాడు చేయటానికి, ఒక కుటుంబాన్ని దేవుని సహవాసం నుండి తొలగించడానికి, ఒక కుటుంబాన్ని పతనము చేసి శాపగ్రస్తమైన జీవితంలోనికి నెట్టివేయటానికి ఒక రకమైనటువంటి శోధన సర్పము రూపములో ఆదాము అవ్వల ఇంటిలోనికి వచ్చేసింది. ఆదాము అవ్వలలో వారు ఆ శోధనకు పడిపోవటం వలన దేవుని యొక్క సహవాసము నుండి వారు దూరం అయిపోయారు. అంటే సంతోషంగా ఉండవలసినటువంటి కుటుంబము శాపగ్రస్తంగా మారిపోయింది. కాబట్టి ఏ సేవకుని కుటుంబము శోధనలో పడిపోతుందో, ఆశీర్వాదకరంగా ఉండవలసిన సేవకుడు, ఆశీర్వదించబడవలసినటువంటి సేవకురాలు ఆశీర్వాదాలు కోల్పోయి శాపగ్రస్తమైనటువంటి జీవితంలో బ్రతికే ప్రమాదం ఉంది. కాబట్టి సేవకులు ఏం చేయాలి అంటే శోధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శోధనలు వస్తాయి, ఎందుకంటే శోధనలు మన చుట్టే తిరుగుతున్నాయి. నేను ఇందాక చెప్పినట్లుగా ఎక్కడో బయట రోడ్డు మీద లేదు శోధన. ఎక్కడుంది? మన ఇంటి బయటనే శోధన కాసుకొని ఉంది. మనం బయట అడుగు పెడితే శోధననే, అంటే సాతానుడు కాసుకొని ఉన్నాడు అని అర్థం. కాబట్టి శోధనలు మన చుట్టూ తిరుగుతున్నాయి. ఈ చుట్టూ తిరిగేటువంటి ఈ శోధనలు నిన్ను ఎప్పుడు పట్టుకుంటాయో, ఏ శోధన వలన నీవు బంధించబడతావో, ఏ శోధనలో నిన్ను పడేసి నిన్ను నష్టం చేయాలి అని సాతానుడు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ప్రియులారా, శోధనకు లొంగకుండా జీవించే సేవకుణ్ణి దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. యోసేపుకు ఒక శోధన వచ్చింది ఐగుప్తు దేశంలో. శోధనలో పడిపోయాడా? పడిపోలేదు. శోధన నుంచి తప్పించుకుని పారిపోయాడట. తన వస్త్రాన్ని విడిచి పారిపోయాడు. అంటే ఒక శోధన ఒక మనిషి మీదకి వచ్చినప్పుడు ఆ శోధనను తప్పించుకొని పారిపోయే శక్తి, సామర్థ్యము ఒక సేవకునికి, సేవకురాలకు ఉండాలి. శోధనలో పడిపోతే మన సేవ కొలాప్స్ అయినట్టే. హిమ్ అనే సంస్థ వచ్చినప్పుడు కొన్ని వందల మంది సేవకులు డబ్బు అనే శోధనలో పడిపోయి ఏమైంది? సంఘాలన్నీ మూతపడ్డాయి. ఇప్పుడు సేవ నాశనం అయిపోయింది. రాళ్ల దెబ్బలు, చెప్పు దెబ్బలు తిన్నారు కొంతమంది సేవకులు. చెట్లకు కట్టేసి కొంతమంది సేవకులను కొట్టారు. చాలా విచిత్రమైన సంఘటనలు జరిగాయి. డబ్బు అనే శోధన సేవకునికి పెట్టి సేవను నాశనం చేసింది సాతానుడు. అంటే ఒక సేవకుడు దేంట్లో పడిపోతాడో దాంట్లో నుంచి సాతానుడు శోధించి నీ సేవను భూమట్టం చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే నీ సేవలో నువ్వు డెవలప్ కాకుండా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందకుండా, నీవు అభివృద్ధి పొందకుండా, నీ సేవను అధపోతాలనికి తొక్కడానికి సాతానుడు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. కాబట్టి మనము బయట తిరుగుతున్నప్పుడు ఎన్నో రకాలైన శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ శోధనలు అవి లోకంలో తిరుగుతూ ఉంటాయి. కానీ వాటిని మనం ఆపగలుగుతామా? ఆపలేం. ఇప్పుడు ఉదాహరణకు మనం బయటికి వెళ్తే మన తల మీద ఎన్నెన్నో పక్షులు తిరుగుతూ ఉంటాయి. ఏం పక్షులు తిరుగుతాయి చెప్పండి? మీరు ఇట్లా చూసారనుకోండి, ఏం పక్షులు తిరుగుతుంటాయి? పైన కాకులు తిరుగుతాయి, పిచ్చుకలు తిరుగుతాయి, ఇంకా గద్దలు కూడా తిరుగుతాయి, ఇంకా కొంగలు తిరుగుతాయి. చెప్పండి మా, మీరేం చూడలేనా? అన్ని కలిపి చెప్పింది ఇంకా సంతోషంగా. నానా విధమైన పక్షులు అంటాం, బైబిల్ భాష చెప్పేసింది ఇంకా సంతోషం.
అంటే ఎన్నో పక్షులు తిరుగుతూ ఉంటాయి, వాటిని అన్నింటినీ మనం ఆపగలిగిన శక్తి మనకు లేదు. కానీ ఆ పక్షులు వచ్చి మన తల మీద గూడు పెట్టుకుంటుంటే ఊరుకుంటారా చెప్పండి? పక్షులు వచ్చి నీ తల మీద కూర్చొని గూడు పెట్టినాయి అనుకో, ఏం చేస్తావు? పక్షులు గూడు పెట్టుకునేంత అవకాశం ఇస్తారా ఎవరైనా? ఎవరు ఇయ్యరు. అంటే ఆకాశంలో తిరుగుతున్న వాటిని ఆపలేము, కానీ మన తల మీద వచ్చి గూడు పెట్టుకుంటుంటే మనం చూస్తూ ఊకుండలేము. దాన్ని ఖచ్చితంగా కొట్టడమో అరసడమో లేకపోతే మనమే తప్పించుకొని పోవడమో జరుగుతుంది. అలాగే ఈ ప్రపంచంలో శోధనలు అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నాయి, కానీ నీ మీదికి రాకుండా ఆ శోధనపై విజయం సాధించడానికి మన దేవుడు మనకు శక్తి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క శక్తిని దాటి ఒకవేళ సాతానుకు లొంగిపోయి సాతాను శోధనలో నువ్వు పడితే నీ సేవ అంతటితో సమాప్తమైనట్లే. నీ సేవ ఇక ముందుకు నామకార్థ సేవకునిగా సేవకురాలుగా నీవు సేవ చేయాల్సిందే, కానీ నీ సేవలో ఆత్మఫలములు ఉండవు, నీ సేవలో అభివృద్ధి ఉండదు, నీ సేవలో నీవు అనుకున్న స్థాయికి నీవు చేరుకోలేవు. కారణం ఏంటి అంటే ఎక్కడో సాతానుడు నిన్ను శోధించిన శోధనలో నువ్వు పడిపోయావు, ఓడిపోయావు. ఇక నీ జీవితంలో ఈ విజయాలంటూ ఎన్నడూ కూడా నీవు చూడలేవు. కాబట్టి ఎన్నో శోధనలు వస్తాయి. ఆదాము అవ్వలను శోధిస్తే వాళ్ళు ఏదెను తోటలో నుంచి బయటికి గెంటివేయబడ్డారు. ఎందుకు అంటే దేవునితో సహవాసాన్ని కోల్పోయారు వాళ్ళు. సాతాను శోధనలో పడిపోతే దేవుని సహవాసం కోల్పోయినట్లే, దేవుని సన్నిధిని కోల్పోయినట్లే, దేవుడిచ్చే ఆశీర్వాదం కోల్పోయినట్లే. దేవుడు ఆదాముకు చెప్పాడు, ఇక నుంచి నువ్వు కష్టపడాల్సిందే. ఏమన్నాడు? బైబిల్ భాషలో చెబితే నీవు నీ ముఖము చెబట కార్చి నీవు ఆహారము తినాల్సిందే. ఇంతకుముందు లెక్క ఏదైనా తోట లెక్క సుఖంగా ఉండడానికి వీల్లేదు. ఇంతకుముందు ఆకలి అయితే చెట్టు దగ్గరికి వెళ్ళి పండు తెచ్చుకొని తినేవాడు. ఇప్పుడు ఖచ్చితంగా నీ ముఖపు చెమట కార్చి నువ్వు ఆహారం తినాల్సిందే. అంటే ఒక మనిషి శోధనలో పడిపోతే ఎంత కష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడో. ఆదాము అవ్వలకు వచ్చినటువంటి శోధనలో పడిపోవటం వలన ఆదాము శపించబడ్డాడు, అవ్వ శపించబడింది, సర్పము శపించబడింది, స్త్రీ శపించబడింది, తర్వాత భూమి శపించబడింది. ఎన్ని రకాలైన శాపాలు ఈ ప్రపంచంలోనికి వచ్చాయో అవే ఇప్పుడు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కాబట్టి శోధన మీద విజయము సాధించే సేవకునిగా ప్రతి సేవకుడు సేవకురాలు వారి ఆధ్యాత్మిక జీవితంలో శోధనపై విజయము సాధించే వ్యక్తులుగా మనము నిలబడగలిగితే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు, యోసేపు పొందినటువంటి ఆశీర్వాదాలు మనము పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు కూడా ఎన్నో రకాలైన శోధనలు వచ్చి ఉండొచ్చు, మీకు కూడా ఎంతోమంది చెప్పి ఉండొచ్చు, ఏం పోతారు లేపా అంత కష్టపడి, వాళ్ళు ఇచ్చే 100-200 కోసం అంత తిప్పలు పడిపోవాలన్నా అని చెప్పిన వాళ్ళు కూడా మీకు ఉండొచ్చు. అంటే మనం ఒక ఆధ్యాత్మిక స్థితిలో ఎదగకుండా సాతానుడు సేవకుల్లో పెట్టేటువంటి శోధన అది. కాబట్టి ఆ శోధనలో నువ్వు పడిపోయావనుకోండి, నువ్వు సహవాసం కోల్పోతావు, నేర్చుకోవలసిన వాటిని నేర్చుకోకుండా పోతావు. సంఘ అభివృద్ధి కోసం నువ్వు ఏం చేయాలో అనేక మంది సేవకులు సేవకురాలు వచ్చి అనేకమైన హెచ్చరికలు, మనకు తెలియని విషయాలు, దైవ గ్రంథంలో దేవుడు పెట్టినటువంటి అద్భుతమైన సత్యాలు మనము సేవకులమైనప్పటికీ ఇంకా నేర్చుకోవలసిన అనేక సంగతులను దేవుడు ప్రతి నెల సేవకులకు సేవకురాలకు మాత్రమే చెప్పే విషయాలు ఇక్కడ చెప్తూ ఉంటాం. విశ్వాసులకు చెప్పే వాక్యాలు ఇక్కడ ఎప్పుడు కూడా చెప్పం. ఎందుకు అంటే విశ్వాసుల బోధ వేరు ఉండాలి. మీరు సేవకులుగా సేవకురాండ్రుగా మీ సేవలో బలము పొంది మీ సంఘాలు రెండంతల ఆశీర్వాదాలతో వర్ధిల్లటానికి అద్భుతమైనటువంటి సత్యాలు దేవుడు మన ముందు అనేక మంది సేవకురాండ్ర ద్వారా, స్పీకర్స్ ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా అనేక మంది స్పీకర్స్ వచ్చారు. ప్రతి నెల ఒక్కొక్క స్పీకర్ డిఫరెంట్ స్పీకర్స్ను పట్టుకొచ్చి మనము ఆధ్యాత్మికంగా మన సంఘాలను ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా దీవించబడాలి అనే విషయాలు చెబుతూ ఉన్నాం. కాబట్టి
ఈ పరిచర్య అంతా కూడా మీరు అభివృద్ధి పొందటానికి, మీ సంఘాలు డెవలప్ కావడం కోసమే. మీ సంఘాలు మరి కొరతతో ఉన్నటువంటి వారు, విశ్వాసులు తక్కువగా ఉండే సంఘాలు ఎలా విశ్వాసులను పెంచుకోవాలి, ఎలా సహవాసాన్ని పెంచుకోవాలి, ఎలా పరిశుద్ధతలో ఎదగాలి, ఎలా సేవలో మనము దేవుని కొరకు నిలబడగలగాలి అనేటువంటి అద్భుతమైనటువంటి సంగతులను మనం సేవకులంగా ఈ సంవత్సరం అంతా మనము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి శోధనలో పడిపోయిన వారు, మొదటొచ్చిన వారు కొంతమంది బంద్ అయిపోయినారు. అంటే వాళ్ళు ఏమని అర్థము? శోధనలో కొట్టుకుపోయారని అర్థం. అంటే వాళ్ళు రావడం ఇష్టం లేక కాకపోవచ్చు, ఇంకేదో కారణాలు చెప్పవచ్చు. ఏ చెప్పినప్పటికీ కూడా సంవత్సరం అంతా కొనలేక, 2 నెలలు కొనసాగించలేక, నెలలో 2 నెలల్లో వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ స్థిరంగా వచ్చిన వారిని దేవుడు నిజంగా ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అంటే దండిగా రాబోయే దినాల్లో మీరు దండిగా దీవెనలు పొందుకోబోతున్నారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. శోధనలో పడిపోయిన వారు అక్కడే ఉంటారు ఇంకా. కాబట్టి శోధన అనేటువంటిది ప్రతి మనిషిని వెంబడిస్తుంది. ఆదామవ్వలను వెంబడించింది, యోసేపును వెంబడించింది, దావీదును వెంబడించింది. ఇలా ఎంతోమంది భక్తులు శోధనలో పడిపోయి నష్టపోయినటువంటి వారు ఉన్నారు. శోధన మీద విజయం సాధించి తిరిగి మరలా పశ్చాత్తాపము పొంది వారి జీవితాల్లో విజయాలు సాధించిన వారు ఉన్నారు. దావీదు శోధనలో పడిపోయాడు. ఒకరోజు శోధన దావీదు వెంట వచ్చింది. దావీదు ఇంటి మిద్దె మీద కూర్చొని ఉంది శోధన. అది మిద్దె మీద తిరుగుతూ ఉంటే శోధన వచ్చింది ఆయనకు. ఆ శోధనలో పడిపోయాడు దావీదు. దాని ఫలితం ఏంటంటే అనేక సమస్యలకు, అనేక కష్టాలకు, అనేక బాధలకు దావీదు గురయ్యాడు. అయితే ఒకరోజు పోగొట్టుకున్నటువంటి రక్షణానందం కోసం దావీదు ఏడుస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఎంత ప్రార్థన చేశాడు ఆయన అంటే, నా పరుపు అంటే తాను ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే తన పరుపు కన్నీళ్లతో కొట్టుకుపోయేంత కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. అంటే శోధన వచ్చినప్పుడు, శోధనలో పడిపోయినప్పుడు అలాగనే ఉండకుండా దావీదు జీవితం మనకేం నేర్పిస్తుంది అంటే, శోధన రావటం సహజమే, కానీ శోధన వచ్చినప్పుడు, శోధనలో పడిపోయినప్పుడు మనము తిరిగి పశ్చాత్తాపము పొందాలి. దావీదు పశ్చాత్తాపం పొందాడు. నాకు రక్షణానందము మరలా పుట్టించు అని ప్రార్థన చేశాడు. నేను బలమైనటువంటి ఒక సేవకునిగా, బలమైనటువంటి ఒక రాజుగా నేను నిలబడటానికి నీవు నాకు ధైర్యాన్ని దయచేయని పశ్చాత్తాపంతో, కన్నీటితో దావీదు చేసిన ప్రార్థన దేవునికి చాలా ఇష్టమైంది. శోధనలో పడిన దావీదును దేవుడు లేవనెత్తాడు. తన పశ్చాత్తాపం నుంచి తాను ఏ విధంగా అయితే పశ్చాత్తాపడ్డాడో ఆ పశ్చాత్తాప ప్రార్థన దేవుని హృదయాన్ని మార్చేసింది. దేవుడు అంటాడు, నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు శోధనలో పడిపోయి ప్రజలందరి దృష్టిలో, ఆ చుట్టూ ఉన్నటువంటి రాజ్యములో మరి దావీదు పాపము చేసిన వాడని సాక్ష్యం ఉన్నప్పటికీ దావీదు తాను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. దావీదు యొక్క పశ్చాత్తాపము దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి శోధన ఒకవేళ వచ్చి పడిపోయి ఉంటే మనము చేయవలసిన పని ఏంటంటే, పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేయగలగాలి. సేవకుడైనా, రెవరెండ్ అయినా, 22 అయినా, బిషప్ అయినా, ఎవరైనా ఏ శోధనలో పడిపోయామో ఆ శోధన అలాగే ముసుగులో దాచుకుంటే దాని వలన ప్రమాదాలే కానీ, నష్టాలే కానీ ఆశీర్వాదాలు ఉండవు మన సేవలో. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని చేత విజయం వెంట విజయాన్ని మనము పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శోధనలు వచ్చినప్పుడు భయపడాల్సిన పని లేదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన చేశాడు? తన పరుపు కొట్టుకుపోయేంతంట. మన కన్నీరు కూడా ఒక్క సుక్క కూడా బయటికి రాదు మనం ప్రార్థన చేస్తే. అంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించే సేవకులే కనిపిస్తున్నారు ఈ దినాల్లో.
కప్పిపుచ్చుకొని బయటికి భక్తి కలిగిన సేవకులంగా కనిపిస్తూ ఉన్నాం. సంఘమును, విశ్వాసులను మోసపరిచే పరిచర్యలో మనము బ్రతుకుతా ఉన్నాం. కానీ అలాంటి సేవ ఎన్నటెన్నటికీ దేవుని చేత దీవించబడదు, ఆశీర్వాదం మనము పొందలేము. కాబట్టి శోధనలు అనేటువంటివి సహజంగా మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ అది మన మీద వచ్చి పడినా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించి జయించగలిగినటువంటి విశ్వాసములో మనము సేవ చేయగలగాలి. కాబట్టి ప్రియులారా, మనకే కాదు, సాక్షాత్తు యేసు ప్రభువును కూడా సాతానుడు శోధించడానికి వచ్చాడు. ఒకరోజు ఎవరిని శోధించడానికి వచ్చాడు? సాక్షాత్తు యేసు ప్రభువునే శోధించడానికి వచ్చాడు. ఇప్పుడు ఆదాము అయిపోయాడు, యోసేపు అయిపోయాడు, దావీదు అయిపోయాడు, సంసోన్ అయిపోయాడు. చాలా మందిని సాతానుడు శోధించుకుంటూ కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభువునే, దేవుని కుమారుడైన యేసు ప్రభువునే శోధించడానికి సాతానుడు వచ్చాడు. ప్రియులారా, అంటే యేసు ప్రభువునే శోధించడానికి వచ్చాడంటే ఇక చరిత్రలో నీవు నేను ఏమి వీరులం శూరులం కాదు. మనకు కూడా శోధన అనేది ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది. ఆ శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో యేసు ప్రభువు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. శోధనపై విజయం సాధించగలిగాడు. కాబట్టి ప్రతి భక్తునికి శోధన రాదు అని చెప్పడానికి వీల్లేదండి. నాకు రాలేదు ఈ శోధన అని చెప్పడానికి వీల్లేదు. అది డబ్బు రూపంలో కానీ, స్త్రీ రూపంలో కానీ, ఇంకొకటి ఏంది, 3 ఉంటాయి కదా శోధించబడేటివి. అధికారం ఒకటి, తర్వాత డబ్బు ఒకటి, తర్వాత స్త్రీ ఒకటి. పురుషులకు వచ్చేటువంటి శోధనల్లో ఇవి 3 అని చెబుతూ ఉంటారు. అంటే ఈ 3 కూడా సాతానుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి వీటిని అడ్డం పెట్టి ఈ అధికారం కానీ, లేకపోతే నువ్వు అభివృద్ధి కానీ, ఆశీర్వాదం కానీ ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను అని యేసు ప్రభువును శోధించడానికి సాతానుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కాబట్టి శోధన అనేది నిన్ను, నన్ను, ప్రతి మనిషిని అది వెంబడిస్తూనే ఉంది. శోధన నుంచి తప్పించుకునేవాడు ఎవడు లేడు. యేసు ప్రభు కూడా శోధనకు గురయ్యాడు. ఆయన యేసు ప్రభుని కూడా శోధించాడు. ఇంకొక భక్తుడు ఉన్నాడు పాత నిబంధనలో. ఎవరైనా యోబు. ఎవరు? యోబు గురించి మనకు తెలుసు. యోబు ఎంత శోధించబడ్డాడు. డైరెక్ట్గా సాతానుడు యోబును శోధించడానికి దేవుని దగ్గరికే వెళ్ళాడు. యెహోవా సన్నిధిలో నిలిచే రోజు ఒకటి వస్తే అక్కడికి వెళ్ళాడట. అంటే ఒక బలమైన పరిశుద్ధమైనటువంటి సేవకుణ్ణి శోధించాలి అంటే సాతానికి అధికారం లేదు. డైరెక్ట్గా వచ్చి శోధించగలిగిన శక్తి వానికి లేదు. సాతానుడు ఏం చేస్తాడంటే నిన్ను శోధించాలంటే, ఒక పరిశుద్ధమైన సేవకుణ్ణి శోధించాలంటే వానికి శక్తి చాలక దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటాడంట. దేవుని దగ్గరికి వెళ్ళి ఒక సేవకుణ్ణి శోధించాలి అంటే ఆషామాషి విషయం కాదు. వాడు సాతానుడు నీ దగ్గరికి రావాలంటే నీ చుట్టూ దేవుడు కంచె వేసి ఉంచాడు. అందుకే యోబు దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి సాతానుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యోబు మీద చాడీలు చెప్తున్నాడు. నువ్వేమయ్యా యోబు సంగతి ఆలోచించితివా అంటే, యోబు ఊరికనే గొప్పవాడయ్యాడా? ఊరికనే గొప్ప ధనవంతుడయ్యాడా? యోబు చుట్టూ నువ్వు కంచె వేసావు కదా, నువ్వు ఆ కంచెది నేను దూరుతా అంటున్నాడు. అంటే వానికి పరిశుద్ధుల దగ్గరికి రావటానికి కూడా పవర్ లేదు సాతానికి. అందుకే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు యోబును శోధించడానికి, యోబు కుటుంబాన్ని పడగొట్టడానికి, యోబు కుటుంబాన్ని పతనం చేయటానికి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి వాడు శోధిస్తూ ఉన్నాడు యోబును. కానీ యోబు ఏ పాపము చేయలేదు, నోటి మాటతోనైనా పాపము చేయలేదు యోబు. చివరికి వాడి సాతానికి ఏం చేయాలో తెలియక అంత కష్టం పెట్టినా, భార్య పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, సమస్తం కోల్పోయాడు. ఇక బూడిదలో కూర్చున్నాడు, చిల్లపెంగు తీసుకున్నాడు, గీక్కుంటా ఉన్నాడు. భయంకరమైన వేదన, అది స్నేహితులు వచ్చారు, ఎన్ని రకాలైన పరిస్థితులు ఎదురైనా దేవునికి విరోధమైన మాట ఆ సేవకుని నోటి నుంచి రాలేదు. ఇక సాతానికి ఏం చేయాలో తెలియక డైరెక్ట్గా భార్యలో దూరాడు సాతానుడు. ఎవరిలో దూరాడు? భార్యలో దూరాడు. ఇప్పుడు ఇక నువ్వే అమ్మ నా ఆయుధము, నువ్వు పోవంగా, ఇప్పుడు ఇదే చివరి ఆయుధం,
దేవుని దగ్గర పర్మిషన్ అడిగిన, ఆస్తులు పోగొట్టిన, పిల్లల్ని పోగొట్టిన, యోబు మాట వినడంలే, కాబట్టి ఇక నేను నీలో దూరుతున్నాను చెప్పేసి యోబు భార్యలో సాతానుడు దూరి యోబు దగ్గరికి పంపించాడు. యోబుతో మాట్లాడుతున్నాడు సాతానుడు, ఇంకేం దేవుడయ్యా, నీ దేవుడు నీకేం మేలు చేశాడు, ఏం బాగు చేశాడు? నీ పిల్లల్ని పోగొట్టుకున్నావు, నీ ఆస్తిని పోగొట్టుకున్నావు, శరీరానికి రోగం తెచ్చుకున్నావు, బూడిదలో కూర్చొని చిల్ల పెంకు తీసుకొని గీక్కుంటున్నావు, ఇక ఏం బ్రతుకుతావు? నీ దేవుడు నీకు ఏం బాగు చేశాడని, నీ దేవుడు నీ జీవితంలో ఏమి అద్భుతాలు చేశాడని, నీ దేవుడు నీ జీవితంలో నిన్ను ఏం బాగు చేశాడని ఇంకా దేవుడు అంటున్నావే, నీ దేవుణ్ణి దూషించి చచ్చిపో అని చెప్తా ఉన్నాడు. అంటే శోధన యోబు జీవితం మీదకి వచ్చినప్పుడు, శోధనలో యోబు నిలబడ్డాడు. 42 అధ్యాయాల సుదీర్ఘ ప్రయాణము తర్వాత రెండంతల ఆశీర్వాదం యోబుకు దేవుడిచ్చేశాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ప్రతి సేవకుడు శోధనలో నిలబడగలిగితే, శోధనలో విజయాన్ని సాధించగలిగితే, శోధనలో నువ్వు నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, యోబును శోధించాడు, యోసేపును శోధించాడు, దావీదును శోధించాడు, ఆదామవ్వలను శోధించాడు, సంసోనును శోధించాడు. ఇలా భక్తులందరి జీవితాలను పరిశీలన చేస్తే కొంతమంది శోధనలో పడి మగ్గిపోయారు, కొంతమంది శోధనలో పడిన వారు పశ్చాత్తాపపడి విజయం పొందారు, కొంతమంది శోధనకు తప్పించుకొని పారిపోయి మరి ఉన్నతమైన ఆశీర్వాదాలతో వారు అభివృద్ధి చెందగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నేను సేవకుణ్ణి, నాకు రాదు శోధన అని మనం ధైర్యంగా ఉండటానికి వీలు కలిగే పరిస్థితులు కావు ఈ ప్రస్తుత దినాలు. నువ్వు ఎంత మంచి సేవకుడవైనా, ఎంత పరిశుద్ధుడవైన సేవకుడవైనా, ఎంత నీతిమంతుడైన సేవకుడవైనా, ఏదో ఒక సమయంలో సాతానుడు నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి సాతాను ప్రయత్నమును తిప్పగొట్టగలిగిన ప్రార్థనా శక్తి సేవకుల్లో ఉండాలి, సేవకురాల్లో ఉండాలి. ఎలాంటి శోధన వచ్చినా నువ్వు నిలబడగలిగిన ధైర్యం ఉండాలి. అందుకే ఈ పాస్టర్ల గ్రూపు వీళ్ళందరినీ బలపరచడానికి ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. చాలామంది వస్తుంటారు, కొంతమంది మిస్ అవుతుంటారు, కొంతమంది నెట్ అయిపోయి రాలేకపోతుంటారు, కొంతమంది చిన్న ఫోన్స్ ఉండే వాళ్ళు కలవలేరు. అంటే ఈ ప్రార్థనా సహవాసం అనేటువంటిది మన సంఘాలకు సాతాను శోధనలపై విజయం ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆయుధం ప్రార్థన. అందుకే వీంపరిచర్య విస్తారమైనటువంటి ప్రార్థనలు మన సంఘముల కొరకు చేస్తూ ఉంది. మీ సంఘాల కోసము ప్రతిరోజు అనేక మంది పాస్టర్లు కలిసి 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకోసము యేసుప్రభు శిష్యులకు కూడా ఫస్ట్ ప్రార్థన అదే నేర్పించినాడు. పోయి అడిగినా, సార్ మాకు ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు, కొంచెం ప్రార్థన నేర్పి మాకంటే, ఆ ప్రార్థనలో కూడా ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించమని ప్రార్థన చేయమని చెప్పాడు. అంటే నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దుష్టుడు సాతానుడు నిన్ను శోధించకుండా దేవుని యొక్క శక్తి నిన్ను తప్పిస్తుంది. నీ సేవ అభివృద్ధి చెందటానికి, నీవు బలమైన సేవకుడుగా మార్చబడటానికి, నీవు ఆశీర్వాదం వెంట ఆశీర్వాదం పొందటానికి ప్రార్థనా శక్తి శోధనపై విజయం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన లేని వారు 1 రోజు 2 రోజులు, 1 నెల, 1 వారము, 5-6 నెలలు గట్టిగా ఉంటారు. ప్రార్థన లేని వారు ఏం చేస్తారు? చిన్నగా దిగజారిపోతారు, పాపములో లోకములో కలిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని శక్తిని పొందుకొని ప్రార్థన ద్వారా మనకు ఎదురయ్యే శోధనల్లో విజయం సాధిస్తేనే ఇలా 1వ వార్షికోత్సవం మనం జరుపుకుంటున్నట్టుగా 2వ వార్షికోత్సవం కూడా మనము జరుపుకుంటాం. దేవునికి స్తోత్రం. ఎన్నో రకాలైన శోధనలు వస్తాయి, వాటన్నిటిలో మనము శోధనకు నిలబడగలగాలి. శోధనపై విజయం సాధించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి పేతురు ఆ పక్కనే కూర్చున్నాడు. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను సిలువ మరణం పొందబోతున్నాను అని చెప్పాడు. అంటే నన్ను అన్యాయపు తీర్పు తీర్చబోతున్నారు, ఇలా సిలువ శ్రమలు నేను భరించవలసి ఉంది, నన్ను కొరడాలతో కొడతారు, అవమానం చేస్తారు, హేళన చేస్తారు,
నేను ఇవన్నీ శోధనలు నేను ఎదుర్కోబోతున్నాను అని పేతురుతో దేవుడు యేసు ప్రభు చెబుతూ ఉంటే పేతురుకి ఏం కలిగిందంటే బాధ కలిగింది. ఏం కలిగింది? నా ప్రభువు, నేను ప్రేమించిన నా ప్రభువు ఇంత బాధపడాలనా, ఇంత సిలువ శ్రమ అనుభవించాలనా, ఎన్ని కష్టాలు అనుభవించాలనా అని చెప్పేసి, ప్రభువా నీకు అలాగూ జరగకపోవునుగాక, నువ్వు అలాంటి శ్రమలు నీకొద్దుగాక అన్నట్లుగా, ఏమా నీకు అలాంటివన్నీ దూరమగునుగాక అంటే నీవు అంత బాధలు అనుభవించడం నాకు ఇష్టం లేదన్నట్లుగా పేతురు ప్రభువు మీద ప్రేమతో చెబుతున్నట్లుంది అక్కడ. కానీ ప్రభు పేతురు వైపు ఇట్లా చూస్తే ప్రభువుకు పేతురు కనపల్లే, పేతురులో ఉండే సాతానుడు కనిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రపంచానికి కలగబోయే రక్షణ ప్రణాళికను వాడు పాడు చేయటానికి, యేసు ప్రభువును సిలువ శ్రమల ముందు మరలా రెండవసారి శోధించడానికి తన శిష్యునైన పేతురు రూపంలో పేతురులోనే సాతానుడు ప్రవేశించాడు. చూసారా? అంటే ఒక మనిషిని శోధించడానికి రెండు కొమ్ములు పెట్టుకొని వెనక పెద్ద జుట్టు వేసుకొని ఇట్లా హీరో వేసుకొని తెల్ల డ్రెస్ వేసుకొని రా సాతానుడు. ఎవరిలో వస్తాడు? మన పక్కనుండే వాళ్ళ మధ్యలోనే దూరుతాడు సాతానుడు. అంటే మన విశ్వాసాన్ని పడగొట్టడానికి, మన సేవను పతనము చేయటానికి, మనము చేసే సువార్త పరిచర్యను వాడు భంగపరచడానికి ఏ రూపంలోనైనా నీ సేవను పాడు చేసే ప్రయత్నాలు సాతానుడు విస్తారంగా చేస్తూనే ఉంటాడు. ఇక యేసు ప్రభు ఇలా చూస్తే పేతురు కనపడ్డంలే. అక్కడ పేతురులో సాతానుడు దూరాడని ప్రభువుకి అర్థమై అక్కడ ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు? సాతాను నా వెనుకకు పో అన్నాడు. అంటే ప్రభువు కాబట్టి గుర్తించగలిగాడు. మనమైతే ఆడ గుర్తుపడతాం? ఆయన దేవుడు, పరిశుద్ధుడు, ఆయన కాబట్టి గుర్తుపట్టగలిగాడు. మనమైతే ఏమనుకుంటాం? అబ్బా నా శిష్యుడు కాబట్టి నా మేలు కోరుకుంటున్నాడు అనుకుంటాం కదా. అంటే ప్రపంచానికి జరగబోయే రక్షణ ప్రణాళికను అడ్డగించే అతి సులువైన సూత్రాన్ని పేతురు ద్వారా పట్టుకొని వచ్చాడు సాతాను. అందుకే ప్రభు చెప్పాడు, సాతానా నా వెనుకకు పో అని చెప్పగానే ఇక అంటే అక్కడ యేసు ప్రభునే గద్దించాడు పేతురు. నిజమైన శిష్యుడైతే గురువును గద్దిస్తారా ఎవరైనా? గురువే శిష్యులను గద్దించాలి కానీ ఇక్కడ పేతురే యేసు ప్రభుని గద్దించసాగాడట. అందుకోసము పేతురు నన్ను గద్దిస్తున్నాడని చూస్తే పేతురు కాదు అక్కడ ఉండేది. ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. సాతాను పో అన్నాడు వెంటనే. కాబట్టి సాతానుపై విజయం సాధించటానికి, శోధనలపై విజయం సాధించటానికి ప్రార్థనా శక్తి అవసరం. సాతానును ఎలా గుర్తుపట్టగలిగాడు ఆయన అంటే, ఆయన గెత్సెమనే తోటలో తన చెమట రక్తపు బిందు వలె కింద పడేటట్లుగా ఆయన ప్రార్థన చేశాడు. అంటే ఒక ప్రార్థనా శక్తి సాతాను నీపై పెడుతున్నటువంటి శోధనల మీద, సాతాను నీపై విజృంభిస్తున్నటువంటి పరిస్థితులలో నీ ప్రార్థనా శక్తి నిన్ను విజయవంతునిగా మార్చేస్తుంది. కాబట్టి నువ్వు విజయవంతమైన జీవితంలో జీవించాలి అంటే, సాతానుపై విజయం సాధించాలి అంటే, మన పూర్వీకులు వారు ఏ విధంగా అయితే వారి భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో వారు నిలబడగలిగి శోధనపై విజయాన్ని సాధించి విజయవీరులుగా చరిత్రలో నిలిచిపోయారో, అలాంటి చరిత్ర దేవుడు నీకు కూడా ఒక చరిత్ర రాయాలనుకుంటున్నాడు. నీకు కూడా ఒక చరిత్ర సృష్టించాలనుకుంటున్నాడు. నీ ఉండే సంఘములో, నీ ఉండే గ్రామంలో నీవు చేస్తున్నటువంటి సేవ, అది చిన్న గ్రామమే కావచ్చు, చిన్న గ్రామంలో అడవిలో నుంచి దేవుడు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదాలు కలిగిన సంఘముగా మీ సంఘాలు అభివృద్ధి చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్ముతున్నారా? నమ్ముతున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా దేవుడు నిశ్చయముగా మీ సంఘ పరిచర్యలను విస్తరింపచేయునుగాక, మీ సరిహద్దులను విశాలపరచునుగాక. ఇప్పుడు ఈ చిన్న సేవకులమే కానీ అనేక సంఘములకు ఆశీర్వాదకరంగా మీ సంఘాలను దేవుడు లేపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి శోధనపై విజయం పొందే అద్భుతమైనటువంటి ఈ రహస్యం మనకు తెలియకపోతే శోధనలో పడిపోతాం. కాబట్టి ప్రియులారా, శోధన అనేటువంటిది చాలా రూపాల్లో వస్తుంది. బైబిల్లో చాలా రూపాల్లో మనకు శోధన అనేది వస్తూ ఉంటుంది. అందులో ఒక శోధన ఏంటంటే, శోధన సాతాను వలన కలుగుతుంది. రెండవ శోధన ఏంటంటే, మన శరీరమే ఒక శోధన. ఏంటి? మన శరీరమే ఒక శోధన. ఇంత ఎండ ఉంది సార్,
పాస్టర్మల మీటింగ్ అవసరమా పోవడం? అంటే చిన్న లాజిక్ క్వశ్చన్ అనమాట. చాలామంది రాలేకపోవడానికి 2-3 నెలల నుంచి. ఎందుకంటే ఇంత ఎండల్లో అవసరమా మాకి పాస్టర్మల మీటింగ్? ఈ శరీరం తట్టుకుంటేదా ఈ ఎండకి? మాడి మసిబొగ్గు అయిపోం అని సాతానుడు ఒక చిన్న శోధన పెట్టి ఎండలకైనా నీ శరీరాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని సహవాసానికి దూరం చేసి వచ్చే ఆశీర్వాదాన్ని సాతానుడు దొంగిలించేస్తాడు. కాబట్టి మనకు శోధనలు వచ్చే మూలాలు ఏంటంటే, ఒకటి సాతాను వలన కలుగుతుంది, ఒకటి మన శరీరమే మనకు ఒక శత్రువులాగా మారిపోయి మనము సేవ చేయకుండా ఆటంకపరుస్తుంది, మరొకటి మన పక్కన ఉండేటువంటి క్రైస్తవ మిత్రులే, క్రైస్తవ సేవకులే. ఇప్పుడు యేసు ప్రభుని ఎవరు శోధించారు? అక్కడ బయటోడు వచ్చి శోధించలేదు. అక్కడ యేసు ప్రభుతో ఉండే శిష్యుడే, ఆ శిష్యుల్లోనికే సాతానుడు జొరబడు. అంటే మన చుట్టుపక్కల ఉండే సేవకులే మన సేవను పాడు చేసే ప్రయత్నాలు చేస్తారు. ఈ దినాల్లో మరీ ఎక్కువ. ఈడ సంఘం ఉంటే ఆ పక్కన ఇంకొక సంఘం పెడుతున్నారు. అవసరమా ఆడ సంఘము? అంటే శోధించబడతాం అనేది రకరకాలుగా. తర్వాత దుష్టులు, అంటే మనకు వ్యతిరేకంగా లేస్తున్నటువంటి దుష్టులు, మనం సేవ చేయకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, శివసేన, రకరకాలైనటువంటి సంస్థలు క్రైస్తవుల మీద దాడులు చేస్తూ సేవ జరగకుండా దుష్టుడు ఆ పన్నాగం పన్ని అనేక మంది సేవకులు చంపబడటానికి, సేవకురాండ్రు అవమానాల పాలు పొందటానికి సాతానుడు విజృంభించి ఈ ప్రపంచంలో అనేక రకాలైన శోధనలు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి శోధనలు ఎన్ని వచ్చినా ప్రార్థన శక్తి నీకు విజయాన్ని ఇస్తుంది అన్న సంగతి నీవు మర్చిపోకూడదు. ప్రార్థన లేని ఇల్లు దయ్యాల కొంప అన్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు. ఒకసారి కోల్స్ కాలేజీలో మీటింగ్ పెడితే వెళ్ళాం మేము కూడా. ఆయన స్టార్టింగ్ చెప్తూ, ఏ సంఘంలో, ఏ కుటుంబంలో ప్రార్థన ఉండదో ఆ ఇల్లు దయ్యాలకు నిలయమంట. అంటే రోజు కొట్లాటనే, రోజు తన్నులాటలే, ఫైటింగ్లే. పాస్టర్ల ఇల్లుల్లో కూడా తక్కువేం కాదు, మీద పడి కొట్టుకుంటారన్నమాట. ఒక అమ్మాయికి తల్లిదండ్రులు లేకపోతే మేమే పెళ్లి చేశాం. ఆయనకు కూడా తల్లిదండ్రులు, అంటే ఒక ముస్లాం అమ్మ ఉంది, తండ్రి లేడు. పాపం ఆయన ఎక్కడో అక్కడ కొండక, అది అనంతపురం దాటిన తర్వాత హిందూపురం ఆ ఏరియాలో ఎవరి పేరు ఏదో గుర్తు రాకుంది, కనగానపల్లి అనేటువంటి ఊర్లో ఆ మనిషి సేవ చేస్తున్నాడు. ఆ సువార్తకి వెళ్ళాం మేము. అక్కడ ఆ ప్రాంతంలో ఆ విలేజ్లన్నీ సువార్త సేవ చేసుకుంటూ ఆ రోడ్డు మీద పోతుంటే ఒక ఆయన కొండ మీద నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎవరపైన మనిషి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు? ఒకవేళ కరపత్రికల కోసం ఆపుదామని ఆపాము. కారు జీప్ ఆపితే వచ్చాడు. వచ్చి, సార్ నేను కూడా పాస్టర్నే సార్, ఈ ప్రాంతంలో నేను సేవ చేస్తుంటా అన్నాడు. అయితే జీప్ ఎక్కాను. ఎక్కిన తర్వాత ఆయనతో పాటు ఆ చుట్టుపక్కల ఊర్లన్నీ తీసుకొని వెళ్ళి చివరికి ఆయన ఇంటికి వచ్చాం. మొత్తానికి పెద్ద స్టోరీ ఉంది. ఆ తర్వాత అబ్బాయి నాకు పెళ్లి కాలేదు సార్ అన్నాడు. సరే, మా దగ్గర ఒక అమ్మాయి ఉంది, బాగా పాటలు పాడుద్ది, సేవ బాగా చేయాలి మీరన్నీ. వాళ్ళిద్దరికి మా చర్చి దగ్గరనే మేమే తాలిబొట్టు, బట్టలు, శామ్యానాలు అన్నీ మా సంఘం వాళ్ళే, ఒకరు రైసు, అట్లా అన్నీ తలా ఇంత వేసుకొని అన్నీ తీసుకొని ఆ బాబు ఘనంగా పెళ్లి చేశాం. నిజంగా తల్లిదండ్రులు ఉంటే కూడా అంత గ్రాండ్గా చేయరు పెళ్ళి, అంత గ్రాండ్గా చేశాం పెళ్ళి చేస్తే మొత్తానికి వాళ్ళు చక్కగా కాపురం చేసుకున్నారని ఒక 2-3 నెలలు బాగున్నారు. 3 నెలల నుంచి స్టార్ట్ అయింది యుద్ధం. వాళ్ళు ఎక్కడ కొట్టుకునేవారు తెలుసా? ఇంట్లో దన్నుకునేది కాకుండా ఇంటి బయట వచ్చి దన్నుకునే వాళ్ళంట, పాస్టర్ అమ్మ, పాస్టర్ అయ్య. ఇక లాస్ట్కు తన్నులాట ప్రారంభమైంది. పోనీ అక్కడ అయిపోతే అయిపోయింది. ఆ కనగానపల్లె బస్ స్టాండ్లో కూడా దన్నుకున్నారట వాళ్ళు. ఇక అక్కడ సాక్ష్యం పోయింది. వచ్చే 4-5 విశ్వాసులు కూడా చర్చికి పందయినారు. ఇక తర్వాత వాళ్ళు కనగానపల్లి ఇడిసిపెట్టి అక్కడ ధర్మవరం ఉంది, అక్కడ దగ్గరలో పెద్ద సిటీ. ఆ ధర్మవరం బస్ స్టాండ్లో కూడా దన్నుకుంటారట వీళ్ళు. అంటే ఎక్కడ పోయినా వీళ్ళకు ఫైటింగ్ శోధన అయింది వాళ్ళిద్దరికి, భార్యాభర్తలకి. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే వాళ్ళు సేవకులైనా విశ్వాసులైనా వారి కుటుంబాల్లో శోధనలు విజృంభిస్తాయి. లాస్ట్కి ఏమయ్యారు అంటే, ఆ అమ్మాయికి పిచ్చి పట్టి ఎటు తిరుగుతుందో, ఒక 7-8 సంవత్సరాల నుంచి ఇక ఎవరికి కనపడకుండా తిరుగుతూ ఉంది. భర్తనేమో అక్కడ గుంటూరు సైడ్ వెళ్ళిపోయాడు. ఇక్కడ కనగానపల్లెలో మరి నేను బాప్తిసం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి, ఆయన, సార్ మీరు ఇక్కడ సేవ చేయండి, ఇక్కడ మీకు స్థలం ఇప్పిస్తా, ఒక 3 సెంట్లు స్థలం ఇప్పిస్తా అన్నాడు చర్చికి.
నేనుండి ఈ అమ్మాయికి పెళ్లి చేశాం, తల్లిదండ్రులు ఎవరు లేరు కదా, వీళ్ళకి ఇచ్చేయండి, మాకు ఇచ్చేది ఏందో వీళ్ళకి ఇచ్చేయండి, వీళ్ళు సేవ చేస్తారని వాళ్ళకి ఇచ్చాం. ఆ పాస్టర్ గారు 3 సెంట్లు సరిపోదని, 5 సెంట్లు సరిపోదని దాదాపుగా 15 సెంట్ల స్థలం ఇప్పించుకున్నాడు ఆయనతో. దేవునికి స్తోత్రం. అంటే 3 సెంట్లు చాలదంట ఆయనకి. 3 సెంట్లు అంటే చర్చే సరిపోతుంది, నేను తోటేయాలి, హాస్టల్ పెట్టాలి, బైబిల్ కాలేజీ పెట్టాలి అని ఇవన్నీ చాలా పెద్ద ఎస్టిమేషన్ వేసినాడు. సరే మొత్తానికి సర్లే అయ్యా, ఆయన్నేమో సార్ ఇట్లా అడుగుతున్నాడు చాలాసార్లు ఫోన్ చేశాడు. సరే మొత్తానికి ఎంతో కొంత ఇచ్చేయండి, మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి, సేవకే కదా అని చెప్పారు. పాపం వాళ్ళు అక్కడ సేవ చేయలేదు, ఆ స్థలం విడిచిపెట్టారు. ఇక భార్య ఒకవైపు వెళ్ళిపోయింది, భర్త ఒకవైపు వెళ్ళిపోయాడు, కుటుంబం పతనమైంది, సేవ పాడైపోయింది, దేవుడిచ్చిన ఆస్తులు కూడా పాడైపోయాయి. చూశారా? అంటే ఒక శోధన ఒక కుటుంబంలో ప్రవేశిస్తే ఆ కుటుంబాన్ని పతనం చేసేంత వరకు విడిచిపెట్టదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము శోధనలపై విజయం సాధిస్తేనే ఇలాంటి వార్షికోత్సవాలు రాబోయే దినాల్లో కూడా ఇంకా చేసుకోగలుగుతాం. కాబట్టి చిన్న చిన్న శోధనలకు సేవకుడు పడిపోకూడదు. విశ్వాసులు పడిపోయినారంటే వాళ్ళకి ఏదో చెప్తాం, పాస్టర్లే పడిపోతే ఇంకా పాస్టర్లకు ఎవరు చెప్పాలి? దేవుడి దిగి వచ్చిన మారారు వీళ్ళు పాస్టర్లు, దేవునికే ప్రసంగాలు చేస్తారు వీళ్ళు. అంటే వాళ్ళకు అనుకూలమైన ప్రసంగాలు తెచ్చిపెట్టుకుంటారన్నమాట. కాబట్టి సేవకుడు చాలా జాగ్రత్తగా, సున్నితంగా, సెన్సిటివ్గా, పరిశుద్ధంగా ఎప్పుడైతే మనం బ్రతుకుతామో శోధనలపై విజయాన్ని మనము సాధించగలుగుతాం. అట్టి కృప దేవుడు మన పరిచర్యకు, మరి ముఖ్యంగా మరి ఆదోని ప్రాంతంలో ఈ యొక్క వీం పరిచర్య ద్వారా ఇక్కడ జరిగిస్తున్న పాస్టర్ల సహవాసం హెడ్ సంతోషమ్మ, తర్వాత జకరియా పాస్టర్ గారు, వారు ఎంతో భారం కలిగి, బాధ్యత కలిగి వారందరూ చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు వారికి కూడా వీం మినిస్ట్రీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు. మా వీం మినిస్ట్రీ ఎగ్జిక్యూటివ్ టీం తరఫున, లీడర్స్ తరఫున, ప్రేయర్ పార్ట్నర్స్ తరఫున, అందరి తరఫున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు కూడా సంవత్సరం అంతా కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తులైనందుకు మీ సంఘములన్నిటికీ మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, శోధనపై విజయం సాధించే శక్తి ప్రార్థన ద్వారా ఉంది అని మనం గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధిలో పోరాడి విజయాలు పొందుదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక.